ఎందుకనంటే ఆయన శరీరంలో కన్నులు లేవు. He was created without eyes. వాడు పుట్టు గుడ్డి వానిగా ఉన్నాడు, కన్నులు లేని వానిగా జన్మించినాడు. In the book of Genesis, we read that God made man from the mud. ప్రభువైన ఆదికాండం మనం చూస్తే అక్కడ దేవుడు మనుషుని నేల మంటిలో నుండి నిర్మించినట్లుగా చూస్తాం. Our body was made from the mud. శరీరం మట్టి నుండి నిర్మించబడినది. So creation is from the dust of this earth. అప్పుడు సృష్టి అనున్నది బూడిద నుంచి లేక మన్ను నుంచి So Jesus wanted to do a creation miracle here. ప్రభువైన యేసు ఒక సృజనాత్మకమైన అద్భుతాన్ని చేయగోరినాడు. There was no eyes. Now Jesus is creating eyes with the mud. కన్నులు లేకుండా ఉంటున్న స్థితిలో ఆయన ఆ అద్భుతాన్ని చేస్తూ ఉంటున్నాడు. So that is the miracle here. అదే అద్భుతము. And this man obeyed the words of Jesus Christ. ఈ వ్యక్తి ప్రభువైన యేసు చెప్పిన మాటలకు విధేయత కనబరుస్తున్నాడు. Now there are two kinds of people, spiritually blind and physically blind. ఆత్మీయమైన గుడ్డి వారు ఉన్నారు, శారీరకంగా గుడ్డి వారు ఉన్నారు. ఇటు రెండు గుంపుల వారిలో మనం చూడవచ్చు. There may not be anybody who are physically blind here. ఇక్కడ ఎవరు శారీరకంగా గుడ్డితనంలో ఉండకపోతుండవచ్చు. But there may be many people sitting here who are spiritually blind. కానీ ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు ఆత్మీయతలో గుడ్డితనం కలిగిన వారు ఉండవచ్చును. Jesus wants to heal those spiritually blind people. ప్రభువైన యేసు ఆత్మీయక గుడ్డితనంలో ఉంటున్న వారికి స్వస్థతనివ్వగోరుచున్నాడు. You may be able to see with your physical eyes. నీవు నీ బాహ్య కనులతో బహుశా చూడగలవేమో. But you cannot see spiritual things because you are spiritually blind. కానీ ఆత్మీయకమైన సంగతులను చూడలేని దుస్థితిలో ఆత్మీయ అంధత్వాన్ని కలిగి ఉంటుండవచ్చు. And the Spirit of God is speaking to all of us this evening. ఈ సాయంకాల సమయంలో దేవుని ఆత్మ మన అందరితో మాట్లాడుచున్నాడు. We want to see open our eyes spiritually. ఆత్మీయకమైన కన్నులు తెరవబడిన వారమై చూడవలెనని దేవుడు ఇచ్చేయిచుచున్నాడు. Our spiritual eyes should be open. మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. Now when he got here, we read here verse 7, last part. So the man went and washed and came home seeing. 7వ వచనం యొక్క ఆఖరి మాట ఇలా చెప్పబడుతుంది. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. So to receive miracle, we need to have obedience. అద్భుతాన్ని అనుభవించుటకు విధేయత ఆవశ్యకం. In the Old Testament, the Second Kings, we read about a man with leprosy. రెండవ రాజుల గ్రంథంలో ఒక కుష్ఠరోగి అయిన వారిని గురించి మనం చూడ